అనకాపల్లి పట్టణంలోని శారదా నదీ తీరాన కొలువైన శ్రీ శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరుగు కార్యక్రమాలపై కమిటీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినం వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు సాలకరామ రఘు సారథ్యంలో 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉదయం స్వామివారిని పురవీధుల గుండా ఊరేగింపు పల్లకి సేవ నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే 14వ తేదీ సాయంత్రం శారదా నదీ తీరం నుంచి శోభాయాత్ర ప్రారంభమై 4 రోడ్ల జంక్షన్ నుంచి కుంచవారి వీధి గౌరీ పరమేశ్వర్ల ఆలయం వరకు స్వామివారి శోభాయాత్ర వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఉంటుందని అన్నారు. 15వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉదయం 4 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారు 3 గంటల వరకు స్వామివారికి వివిధ రకాల అభిషేకాలతో ప్రారంభమై మెడికల్ క్యాంప్, స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, రుద్రాభిషేకం, కూచిపూడి నృత్యం, పార్వతీ కళ్యాణం, హరికథ, రాత్రి 12 గంటలకు లింగోద్భవ పుణ్యకాల సమయంలో రుద్రాభిషేకం జరుగునని, అలాగే భక్తి పాటల గీతాలాపన తెల్లారి వరకు జరుగుతుందని తెలిపారు. కావున పట్టణంలో ఉన్న యోగం మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని తెలిపారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసెట్ జగన్, బుద్ధ భగవాన్, జామి రామయ్య, పలక కాసులు, కోరిబిల్ నాగరాజు, బుద్ధ శ్రీను, ఆంధ్రప్రసాద్, పూడి వెంకటేశ్వరరావు, చంటి, జరగడం రాజా, సతీష్, జెట్టి సూరిబాబు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరి అవకాశం ఇచ్చిన మీకు మా గుడి కమిటీ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. దేదీప్యమానంగా వెలుగుతూ ప్రజలందరి చేత కూడా మన్నలు పొందుతుందంటే అందులో మీడియా ప్రోత్సాహం కూడా చాలా ఉందని చెప్పడం సగర్వంగా చెప్తున్నాం. పిల్లలు పూర్వంలో కానప్పుడు చేసినప్పుడు ఏంటంటే ఫోటోలు తీసి పేపర్లకు వాళ్ళ దగ్గర వెళ్ళి చేయడం జరిగేది. ఈ రోజు మీడియా దగ్గర నుండి ఫోన్లో పెట్టి నేను చూసుకుంటాను చెప్పేసి అందరూ కూడా అంటే ఈరోజు మీడియా శారలింగేశ్వర స్వామి దేవస్థానంలో మరి ప్రతి ఏటలాగే ఈ ఏటా కూడా మహాశివరాత్రి ఉత్సవాల్లో చేయాలని కమిటీ వాళ్ళందరూ నిశ్చయించడం జరిగింది. మరి అందులో భాగంగా 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు స్వామివారి పురవీధుల్లో తిప్పాలని కమిటీ వాళ్ళు నిశ్చయించాం. మరి అలాగే ఏదైతే శివరాత్రి ఉందో శివరాత్రి రోజు మెగా మెడికల్ క్యాంపు, చిన్నపిల్లలచే భరతనాట్యం, అలాగే మన స్వామివారికి ప్రతి ఏటా చేసినట్టే రాత్రి 8 గంటల నుంచి 12 గంటల దాకా రుద్రాభిషేకం, స్వామివారి కళ్యాణం మా శివాలయం ఒక స్పెషల్. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏ దేవాలయంలో కూడా ఆ రోజు చేయరు. మరి మా దేవాలయంలో తాలూకా విశిష్టతో మరి మా యోగమో తెలియదు కానీ ఆ రోజు ప్రతి ఏటా కూడా స్వామివారికి అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం చేస్తాం. మరి అలాగే అది అయిపోయిన తర్వాత ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా చిన్నపిల్లలచే భరతనాట్యం కార్యక్రమంతో పాటుగా ఈసారి స్వామివారిది హరికథ కూడా పెట్టడం జరుగుతుంది. మరి మీ అందరూ కూడా మీడియా సోదరులే కాదు, మహిళలే కాదు, పెద్ద ఎత్తున మా యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని మా అందరినీ కూడా ఆనందపరుస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మా ఉమారామలింగేశ్వరుడికి అలాగే మా కమిటీ వారికి, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. జరగలేదు కానీ కమిటీ వారు ఏంటంటే ఈ సంవత్సరం ఎలాగైనా సరే మనం హరికథ ఏర్పాటు చేయాలి అని సంకల్పం చేసుకుని ముందుగానే ఆ హరికథ గురించి పార్వతీ కళ్యాణం, ఇందులో కళ్యాణం చేస్తున్నాం కాబట్టి స్వామివారికి పార్వతీ పరమేశ్వర కళ్యాణం అనే వృత్తాంతంతో ఆధారంగా హరికథా కాలక్షేపం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 12 గంటలకు అసలు మహాశివరాత్రి అనేటువంటి సమయంలో ప్రాశస్త్యం ఏమైనా ఉందా అంటే అర్ధరాత్రి 12 గంటలకు ఓంకారము నుండి స్వామివారు లింగోద్భవం జనితం అవుతుంది కాబట్టి ఆ యొక్క లింగోద్భవ పుణ్యకాల విశేషాన్ని పురస్కరించుకుని రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటలకు కూడా ఏకాదశ అంటే రుద్రాభిషేకము 11 సార్లు చేయడం జరుగుతున్నది. రాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యి 3 గంటల వరకు కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా 12 గంటల నుంచి కూడా తెల్లవారుజాము 2 గంటల వరకు భక్తి పాటలు, గీతాలాపన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఇందులో భాగంగా వచ్చినటువంటి ప్రతి మహిళలు కూడా వారికి దేవస్థానం తరపున
ఇంటి ఆడపడుచు కింద భావించి వారికి చక్కగా గాజులు అలాగే మెహందీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి కోరికతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా తప్పకుండా కుటుంబ సమేతంగా తప్పకుండా అందరూ రండి. అలాగే మీ బంధుగణముకి మీ